అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బలిజ వన సమారాధనను మరింత ప్రతిష్టాత్మకంగా అమలాపురంలో నిర్వహిస్తున్నామని అందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ సమారాధన మిగిలిన కులాలకు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. యువత ఎటువంటి హంగామా చేయవద్దని, సైలెన్సర్లు తీసి వాహనాలు నడపవద్దని పోలీసులకు పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ సంఘీయుల పటిష్టతకు వన సమారాధనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అమలాపురంలో నిర్వహించే ఉభయ రాష్ట్రాల సిట్టిబలిజ సమారాధనను విజయవంతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని పెచ్చెట్టి చంద్రమౌళి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, పెచ్చెట్టి చంద్రమౌళి, వాసంశెట్టి సత్యం తదితరులు ఇందులో పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా 2022, 2023 ఈ వన సమారాధన అనేది జరపడం జరిగింది. 2022లో 50,000 మంది పైబడి రావడం, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ సైలెన్సర్లు కానీ చిన్న అపశృతులు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ చేరుకోవడం జరిగింది. అది సెట్టిబలిజ సంఘీయులు మళ్ళీ 2023లో కూడా 1,00,000 మంది దాటి రావటం, ఆ 1,00,000 మంది దాటి 1,20,000 మంది వరకు రావటం, అప్పుడు కూడా ఏది చిన్న అపశృతి జరగకుండా, ఏ సైలెన్సర్లు తీయకుండా యువత మరి పెద్దవాళ్ళు అందరూ కూడా, ముఖ్యంగా మహిళలు 60,000 మంది దాటి రావటం 2023 సంవత్సరంలో మనం చూడటం జరిగింది. మరి ఈ సంవత్సరం మరి రేపు అనగా 24వ తారీఖు, నవంబర్ 24వ తారీఖు ఈ ఒక్క వన సమారాధన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎవరికైనా పిలుపులు అందకపోతే ఇరు రాష్ట్రాల సెట్టిబలిజ సంఘీయులకి ఇదే పిలుపుగా భావించి రేపు మన అందరూ కూడా స్థానిక అమలాపురం ఎత్తిరోడ్డు దగ్గర సత్యం తల్లి గుడి వద్ద ఈ యొక్క వన సమారాధన నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో బీసీల యొక్క ఉనికిని కాపాడుతున్నటువంటి మన వాసంశెట్టి సత్యం గారికి కానీ రేపటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఉంటూ రూపకల్పన చేసినటువంటి మరి మన రాష్ట్ర మంత్రివర్యులు, కేబినెట్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు కానీ చాలా అభినందనీయులు. ఈవేళ వన మహోత్సవాలు అంటే ఒక దైవ కార్యక్రమం. అది దాంతోపాటు సంఘం యొక్క ఔన్నత్యాన్ని ఉభయ రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఒక చోట చేర్చడానికి వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మరి ఉభయ రాష్ట్రాల మరి ఈ సమారాధనలో అటు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, విశాఖపట్నం నుంచి, రాజమండ్రి, కాకినాడ అన్ని మండలాల మరి